ఎట్టాబాలు రాను రెండు చేతులు ఖాళీలో ఇక్కడ అరే మరి లోత దిగినట్టారా కాలు పడుతుంది వాయో ఏంద్రీ నీళ్ళు యాడ్ నుంచి వచ్చినాయిరా ఇగో ఇదే విధంగా కడుతుంది ఇదిగో ఆల్రెడీ ఈసంగా కిందేంద్రా చూడండి ఒకసారి ఈసం బుడ్డి ఎట్టుందో దీన్ని చూడండి మామ మన చేపలు అట్టుడుకుతాము 50 కామెంట్లలో 49 కామెంట్లు ఇది మనం చూసుకున్నట్టయితే ఒక్కసారి చూడండి మనకి గోదావరి ఎట్లా వచ్చిందంటే ఎంత ఘోరంగా వచ్చిందంటే చూడండి అసలు ఇదే రోడ్డు కదా ఇక ఇదంతా మొత్తం గోదావరి అసలు ఘోరంగా అంటే ఘోరంగా వచ్చేసింది చూడండి ఎట్లా పడుతుందో జలాలు చూడండి ఒకసారి అక్కడైతే చేపలు ఎక్కినట్టే కొట్టుకుంటాను కదా అక్కడ ఇగో ఇవన్నీ పొలాలే మొన్నటి సేపు అందులో అక్కడ కనపడే దాంట్లో అయితే నాట్లు పెట్టిర్రు కానీ ఇప్పుడు మొత్తం మన గోదావరి వచ్చేసింది కదా దుబ్బ అయిపోయినాయి ఇంకేం లేవు ఇగ్గో కనపడతాను బుడ్డ చేపలు ఇగ్గో భలే వచ్చింది ఒకటే నైట్లా గోదావరి ఇక నిన్న సాయంత్రం మేము ఆడికి వచ్చినాం సప్టా కాడికి వచ్చినాం అక్కడనే ఉందా ఇక ఇప్పటికిప్పుడే మామూలు కాదు అసలు ఇగ్గోండి మామ చేప ఇదిగో భలే ఉడుకుతాను ఈరోజు అయితే గోదావరి పక్కన చేపలు ఫ్రెష్గా పట్టిన చేపలు ఇప్పుడు అయితే మనం తీసుకుంటాను మరి ఎట్లా ఉంటుంది ఏంటి అని చూద్దాం గోదావరి పక్కనే కట్టి ఈ డ్యూ చూసుకుంటా మొత్తం ఎంజాయ్ చేసుకుంటా చేపలు ఎంజాయ్ చేయాలి ఎందుకంటే గోదావరి మాకెళ్ళి ఎప్పుడో ఒక సంవత్సరానికి ఒక 2 times 3 times వస్తుంది ఇదే ఫస్ట్ టైం మళ్ళీ పోయినాక ఆ ఒడ్డు కింద అక్కడికో ఉంటుంది మనమే గోదావరి కోసం పోవాలి అది ఇకైతే చిన్న నడుచుకుంటా పోతాను మరి ఎందుకంటే ఇలా పొద్దుగానే స్టార్ట్ కావాలి మన క్యాంపింగ్ వీడియోకి మళ్ళీ ఎందుకంటే ఇట్లా గోదావరిలో ఇవి వస్తాను జాగ్రత్త చూసుకొని చేసుకోవాలి అబ్బో మీ వేడి సరే పిల్లలు ఉండాలి అయ్యో అంటాడు చలో ఇప్పుడైతే మనకి ఏం చేపలు వేస్తుందాం ఫస్ట్ అయితే బాకులే మొత్తం ఇక బాకులు వేసి మనకైతే ఇక ఫిష్ అయితే మంచిగా తీసుకుంటాము చూడండి ఒకసారి ఎట్లా నేను బతుకున్నా ఇంకా మనకైతే ఇప్పుడే ఫ్రెష్ చేపలే తీసుకున్నాము మేమైతే చూడండి ఇంకా డస్ట్ బతికే ఉన్నాయి చేపలు యారా ఇప్పుడు ఫ్రెష్గా అంటే ఫ్రెష్గా పట్టింది కనబడుతుంది ఇక గోదావరి ఇదే గోదావరిలో పట్టింది ఈ ఫ్రెష్ చేపలు ఇప్పుడు మనం పోయి క్యాంప్ కాడ మంచిగా చేసుకొని ఏం చేద్దాం ఇది ప్లాన్ కర్రీయా ఫ్రైయా ఏంటి ఈ పడవ నుంచి ఆ పడవ రాదు అనుకుంటా అదే దారిపల్లి అయితే మన రూట్ అయితే ఇలా ఉంది మాము ఇలాంటి రోడ్లో ఇలా బ్యాగులు పట్టుకొని పోతా అంటే రియాక్షన్ అయితే ఎక్సలెంట్ అంటారు ఫైనల్గా అయితే మనం వచ్చిన లొకేషన్ వచ్చింది మామ మన దగ్గరికి అయితే ఊరి నాయన ఇంతగానే ఉన్నాయి ఇందురా నాయన మనం అయితే ఇప్పుడైతే ఇక సామాన్లు అయితే ఇక్కడ పెట్టుకుంటాను ఒకసారి పోయిన మనం గోదావరి ఎట్టుంది ఏంటి అని చూద్దాం మరి చిన్నగా పోయి సో హలో మామ నమస్తే వెల్కమ్ టు ఆర్ఎస్ నేషనల్ వ్లాగ్స్ ఈరోజు మరో కొత్త క్యాంపింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చినాం మామ ఈ రోజు అయితే వీడియో మాత్రం మామూలుగా ఉండదు మీరు మాత్రం వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఈ రోజు మాత్రం మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో ఎందుకంటే మేము గోదావరి పక్కనే వేస్తాను కాబట్టి అవును ఈ రోజు ఎందుకంటే చెప్పాలన్నా మా సైడ్ అయితే ఘోరంగా గోదావరి వచ్చింది మామ ఎందుకంటే 2-3 రోజుల నుంచి మామూలు పడట్లే చూడండి ఒకసారి గోదావరి ఎట్టుందో ఇది మొత్తం గోదావరి మన మెయిన్ గోదావరికి అక్కడెక్కడో ఉన్నది మీకు కనపడకపోవచ్చు ఇక్కడ జూమ్ లాగితే కనపడదు అనుకుంటా చూడండి ఇది రోడ్డు ఇది మొత్తం ఎక్కేస్తాను చిన్న ముంగడ చూడండి ఒకసారి ఎట్లా వచ్చినాయో రోడ్డు మీదకి వచ్చేసినాయి రోడ్డు దూరం ఉంటే మొత్తం ముంచేసింది ఓకే ఇప్పుడు మేము ఇంకోటి ఏంటంటే మీకు చెప్పుడు మర్చిపోయినాం ఇంకోటి కూడా చిన్న గోదావరి అని అంటే ఇట్లాంటిదే ఒకటి దాటి వచ్చినాం మేము మరి అది ఉంటుందా నైట్ కాలం మునుగుద్దు అర్థం కావట్లేదు మాకు అదొకటి భయం బాగా పట్టింది బాగా అది మాత్రం కొన్ని నీళ్ళే పోతున్నాయి ఈ నుంచి అంతవరకు అంతే ఇప్పుడు ఈ గోదావరి వచ్చిందిగా ఈ పాములకు తేళ్ళకి ఎక్కడికి పోదాని ప్లేస్ ఉండదు ఈ ఒడ్డు మీదకి వచ్చే అవకాశం ఉన్నాయి కానీ ఈరోజు మేము ఇక కొంచెం రిస్క్ చేసినామని ఈ ఒడ్డు మీద ఇవ్వాలా ఈ రోడ్డు మీద అయితే ఏం కాదు క్యాంపింగ్ మనకైతే ఇక చూడండి ఒకసారి ఈ మబ్బు చూసిరా కనబడుతుందా ఈ అయితే దాకా 4 చినుకులు పడ్డాయి మళ్ళీ పోయినాయి మరి మళ్ళీ మబ్బు వచ్చేసింది పైకి చూడండి ఒకసారి ఎట్లా వచ్చిందో ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నది ఇక మబ్బు ఈ మబ్బు మరి ఎప్పుడు వర్షం అవుతుందో చెప్పలేము సడన్గా వచ్చిందనుకో మళ్ళీ స్టాక్ అయితే ఎందుకంటే మళ్ళీ చుట్టుపక్కల వాటర్ మళ్ళీ వాటి వల్ల కూడా గోదావరి ఎక్కువ పెరిగే అవకాశం ఉన్నది చూడండి చిన్న పేరుకుంటూ పోతుంది రా నాయన లోకలు మనం ఆడ బుగ్గగాలం కాదు ఇక అక్కడ పెట్టి కరెక్ట్గా చూడండి మామ మీకు అంచనాకు చూడండి నీళ్ళు ఇప్పుడే ఇక్కడ అందుకున్నాయి కరెక్ట్గా ఇన్నేమాట పెట్టినాం మీకు అంచనా కావాలంటే ఇక చూడండి ఇక ఈ పక్కనే ఈ చెట్టు ఇంత పెద్ద చెట్టు ఉన్నది దాని పక్కనే ఇక్కడ పెట్టినాం ఓకేనా మీకు కూడా ఇక అంటే మంచిగా గుర్తుంటుంది ఓకే చూడండి మామ కొంచెం చిన్న పెరగకుండా పోతున్నాయి వాటర్ అసలు ఘోరంగా పెరుగుతున్నాయి అక్కడైతే చూడండి అక్కడ వరద అయితే ఘోరంగా అంటే ఘోరంగా పడుతుంది మీకు జూమ్ తీస్తే లైట్గా కనపడుతుంది మీకు అంత హెచ్డీ కనపడట్లేదు 1x పెడుతున్నాకండి ఒకసారి అక్కడ చూడండి మధ్యలో వాటర్ అవతల నుంచి వెళ్ళి ఇగో ఇప్పుడు ఈ గోదావరి నుంచి వెళ్ళి ఇటు యువతలకి పడుతుంది ఫుల్ ఓవర్లోడ్తో పడుతుంది చూడండి ఒకసారి అది ఇగ్గో ఎట్లా పడుతుంది కనపడుతుందా మీకు చిన్న పడట్లేరు లోకలు
ఎందుకంటే క్యాంపింగ్ అంటే ఇంత పొద్దుగా వేయద్దు. ఇది ఎందుకంటే కొంచెం రోడ్డు కాబట్టి కొంచెం జనాలు వచ్చే అవకాశం ఉంది. మాకెళ్ళి ఇట్లాంటి క్యాంపింగ్ వీడియోలు ఇలాంటివి అంటే కొంచెం తెలియదు. కొత్త ఏంటి అటెంట్ అనేది చూడండి ఒకసారి. ఈ నాకు తెలిసినంతవరకు అయితే చేపలు పట్టేటి అనుకుంటాను. ఎవరికైనా తెలితే కామెంట్ చేయండి. వీటి గురించి నాకు కూడా తెలియదు, ఎప్పుడు చూడలే నేను. ఇంకోటి ఏంటంటే మీకు ఎప్పుడు మర్చిపోయినా, మాకు ఈ గోదావరి అనేది ఒక సంవత్సరానికి ఒక 3 టైమ్స్ వస్తుంది. కరెక్ట్గా 3 సార్లు వస్తుంది. ఒకసారి చూడండి. ఊరి నాయన ఏంద్రా ఇది మండకు ఓరి ఒక్కసారి చూడండి మామ ఎంత పెరిగిందో. ఇదిగో మీకు ప్రూఫ్, ఇదిగో ఈ చెట్టు ఇదేమంట మీకు గుర్తే ఉండి ఉంటుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి చూడండి వాటర్ ఎన్ని పెరిగినాయో. ఓరి నాయన లోకలు ఏంది ఇది గుంపేంది, నీళ్ళ గుంపు. ఇక్కడ నుంచి వెళ్ళి మనోడు అక్క ఉన్నాడు చూసిండుగా, ఆయన దగ్గర కళ్ళు ఉన్నాయి మామ. ఇక్కడ వరకు వచ్చేసినాయి నీళ్ళు వాటర్. ఇంత ఘోరంగా ఎందుకు వచ్చినాయో నాకు అర్థం కావట్లేగా. చూడండి మామ మీకు ఒక్కసారి అర్థమవుతుంది. ఒక 10 నిమిషాలు చూడండి క్లారిటీగా, మీకు వరద ఎట్లా వస్తుంది ఏంటిది అనేది అర్థమవుతుంది. చూడండి వచ్చినాయి చూడండి. ఇగో ఇంకా పోతానే చూడండి. ఇప్పుడు కెమెరా కలిపిన గోదావరి ఏ విధంగా వస్తుందో అర్థం చేసుకోండి. ఇక అని జర్రి భలే ఉంది. కరిచిన్నాక ఏముండదు, ఇక ఉప్పుడే ఉంటుంది కాలు మొత్తం. అది చూడండి దాని కాళ్ళు చేతులు ఎట్టున్నాయో ఘోరంగానే ఉర్రే ఉర్రే మురుక్కురుకుతుంది. కొంగలు గింగలు మంచిగా బందోబస్తు తిరుగుతాను. ఇక మామ కనబడుతుందా కోతి? అది ఇగ్గోండి కోతుల గుంపు ఉన్నది చూడండి. అందులో చూడండి అగ్గోండి 2 కోతుల 3 కోతులు ఉన్నాయి. అవి ఘోరంగా అంటే ఘోరంగా ఆడుతున్నాయి. ఇంకెందులో అవి ఇగ్గోండి అలా బాదుకుంటాయి. గోదావరి అయితే ఘోరంగా అంటే ఘోరంగా పెరుగుతుంది. మీకు చెప్తే చూడండి ఒకసారి ఎట్లా పెరిగిందో. మేము ఇప్పుడు ఎక్కడున్నాం అనుకుంటారు, ఈడు ఉన్నది ఇక కనబడుతుందా నీళ్ళు. మేము మండ పెట్టింది అక్కడెక్కడో పెట్టినా చూడండి. ఇప్పుడు నేను పోతాను లోపలికి. ఆ మండ కూడా జరిగింది వరదగా ఘోరంగా అంటే ఘోరంగా వచ్చేసింది చూడండి. అరే అక్కడ మొత్తం ముంచే ఉంటుంది అంటవా? అక్కడ ఘోరంగా వచ్చి ఉంటాయి. ఇంకా చూడండి ఇగో ఇదే చెట్టు గుర్తు మీకు. ఈ నుంచి వెళ్ళి చూడండి అది ఇగ్గో అక్కడెక్కడికో పెరిగినాయి కనపడుతుందా? అది ఇగ్గో ఏమైతే ఇగో ఇక్కడ కనపడుతుందా? ఈ పొద వరకు వచ్చిందనుకో మనకి ఇక డేంజరు. సరే మనం ఎట క్లీన్ చేసుకుంటాం చూద్దాం చిన్నగా. చలో లోకలు పట్టుకో. కనీసం తక్కువలో ఒక 50 జరీలే సింపుల్గా చూసుకుంటాం. మీకు ఒక 2-3 పెట్టాం కానీ వీడియోలో చాలా అంటే చాలా మా పక్కన చురుకుతాం టిక్క. సో ఫ్రెండ్స్ మనమైతే ఇక చేపలు అయితే కడుగుడైతే మొదలు పెడతాం. చూడండి ఒకసారి ఎట్లున్నాయో బక్కులు. నెంబర్ 1 బక్కులు రెడీగా ఉన్నాయి కడుగుదానికి. అవి ఉన్నట్టున్నారు. చనుంది ఇక రెడీగా ఉండాలి. ఇక మేము మనకు ఒకటే పొరిసి చేప. టైం అయితే ఎక్కువ లేదు, టక్కడక అయితే క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ఫాస్ట్ గా. మంచిగా బక్కులు మంచి గుడ్ల మీద ఉన్నాయేమో. అసలు గోదావరికి వచ్చినాయి, మరి ఆ నుంచి వచ్చినాయి తెలవట్లేదు. కానీ నెంబర్ 1 బక్కులు నెంబర్ 1 అంటే నెంబర్ 1 ఉన్నాయి బక్కులు. అసలు దొరకవు అసలు రేరుగా అంటే ఓన్లీ బక్కులు దొరకాలంటే దొరకవు. రకరకాల చేపలు దొరుకుతాయి. మాకు ఓన్లీ వాళ్ళు బక్కులు దొరికింది, అది ఇష్టం అసలు మామూలు దొరుకుతాయి. అది కూడా క్యాంపింగ్ వీడియోకి. అవును మేము ఇక ఖచ్చితంగా ఇలా పట్టుదల పట్టినాం. ఏం చేస్తాం మరి. చాలా మందికి అయితే బక్కులు అయితే కడుగు రాది. అంటే కొంచెం ఇటు ముళ్ళు ఉంటాయి కాబట్టి కూర్చున్నాయి ఇంకో సిమిసి మంట ఉంటాయి ముళ్ళు. కానీ మంట మాత్రం తట్టుకోలేము ఫ్రెండ్స్. ఇలాంటి కూర్చుతాయి బక్కులు ముళ్ళు. సో మనమైతే ఇక మారినట్టు అయితే చేసుకుంటాను. కానీ ఇందులోకైతే వాటర్ కొంచెం చిన్న పెరుక్కుంటాయి. ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ పోసుకొని వాటర్ పెరిగే కొద్ది ఇటు చీకటి అవుతుంది, ఇటు చీకటి అయ్యి కొద్ది ఇంకా డేంజర్గా మారుతుంది. కానీ ఇందులో ఉప్పు కొంచెం ఎక్కువ వాడినాం మేము చేపలు కడిగేటప్పుడు చిన్నగా. మరి పాకురు బాగుంది కొంచెం చేపలకు. నువ్వు అయితే మారాడు చేసుకొని పక్కకు పెట్టుకున్నావు ఇప్పుడు చేపలని. ఇక మనకైతే ఇక టైం అయితే మరీ ఓవర్ అయిపోయింది. ఆ చేపలు కడిగి అవన్నీ ఫ్రై చేసే లోపల కాబట్టి మనం ఇప్పుడైతే లేట్ అవుతుంది. కొంచెం టెంట్ వేస్తున్నాయి. పొద్దుగాలు వేస్తున్నాం అనుకున్నా కానీ క్యారది యారా. చలో మనం అయితే టెంట్ అయితే వేసుకుంటే అయితే చలో మామ ఒకసారి చూడండి వాటర్ ఎంత పెరిగినాయి అంటే అసలు ఏ మాత్రం కూడా మనకైతే అయితే ఒక్కసారి కట్ట చూడండి. లాంకేస్తాను లైట్ చూసిరికి ఎట్లున్నదో మొత్తం ఇంకా పెరుక్కుంటూ వస్తుంది. కానీ ఏ మాత్రం కూడా తగ్గట్లే. ఇగో ఇలాంటి కప్పలు కనపడతాయి. ఇగ్గోండి ఇంక లైట్ వేసిన మీకు కప్ప కనపడుతుంది. దాకా ఏ మాట కా మాట నిజంగా ఘోరంగా అంటే ఘోరంగా భయం అవుతుంది. బట్ మనకైతే టైం ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఒక 8 దగ్గరకు వచ్చేసింది. మనం ఫాస్ట్గా ఫ్రై చేసుకోవాలి చేపలు. ఇక మనం అయితే ఇలా అయితే మంచిగా గోదావరి పక్కన కట్టి చేపలు మంచిగా ఫ్రై చేసుకొని తింటే ఉంటుంది అంటారు. ఇలా
ఎక్సలెంట్ బ్లాక్ బాస్టర్ ఇవ్వాలి అంతే కానీ చుట్టుపక్కల అయితే చాలా అంటే చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఈ పాములు వస్తాయి, చిన్న చిన్న బుడ కప్పలు ఉన్నాయి చూసిరా, జర్రులు కప్పలు వస్తాయి. వాటిని తినడానికి ఖచ్చితంగా పాములు వచ్చే అవకాశం 90% ఉన్నది. అందుకే జాగ్రత్త చూసుకొని చేసుకోవాలి ఒక్కరోజు కానీ. మంచి ఆయిరన్ అయితే పాడు చేస్తాను, బట్ ఏం చేస్తాం మరి మన బ్యాట్లకు. ఇలా అయితే ఒక నిమ్మకాయ పిండుకుంటాను, ఒకటి దాబెట్టుకుంటాం అప్పటికి ఆట మీదకి. ఆకలికి అయితే ఎట్లయినా మేము అయితే ఇంటికాడ కొంచెం ఎక్కువ తిని వచ్చినాం కాబట్టి ఏం కదరా. చలో వావ్, చూడండి మామ ఎట్లా ఎగుతుందో. చలో ఆహా, గియ్యాలు మొత్తం రుచి తీసుకోవాలి. అన్నిటికీ వేస్తాను లోపలి, అన్నిటికీ వేయాలి. అబ్బాయి చిన్న వాసన రాటారా స్మెల్ అయితే. ఫ్రై స్మెల్ ఉంటుంది తెలుసుగా, ఫ్రై స్మెల్ అట్నే ఉంటుంది లోపల. ఈ చేపలు అన్నంతో తినుడు వేరు, ఇట్లా ఫ్రై చేసుకొని తినుడు వేరు. తినేది అన్నంతో ఎవరైనా తింటారంటావు డైలాగ్. ఇట్లా ఫ్రై చేసుకొని తినడం మంచిదా? అది ఇలాంటి చేపలు మా కడుపు సరిపోతాయి. ఎందుకంటే కొంచెం ఇంటికాడ అందుకే డైలాగ్ చెప్పిన లోకల్ ఇవ్వాలి మనం చేసే స్పెషల్కు. కొంచెం ఎక్కువ తినరా ఇంటికాడ అన్న, నేను కూడా ఫుల్గా తిన్నాం, ఫుల్గా మెక్కినాం. మనకైతే ఇప్పుడైతే చూడండి ఒకసారి ఎట్లా ఫ్రై అవుతాను చేపలు. ఎక్సలెంటా, చలో అండి అంటావు. అయితే చుట్టుపక్కల చూసారా ఎంత పోదే, ఇటు పోదే, ఇది ఒకటే భయపడాల్సి వస్తుంది. నీళ్ళే ఉన్నాయి, ఈడ నీళ్ళే, అల్లా నీళ్ళే, ఇది ఒకటే భయం మాకు. బ్యాక్గ్రౌండ్ లో కూడా వాటరే. మనకై చేపలు అయితే మంచిగా ఉడుకుతాను, ఒకసారి దగ్గర పెట్టరు మన వాళ్ళకి. చూడండి మామ మన చేపలు అప్పుడు ఉడుకుతాను. స్మెల్ అయితే మామూలు రావట్లే మామ, ఇక్కడ బయట అయితే మాకు ఎక్స్పీరియన్స్. మనోడు అయితే మన ఉడికినాయి ఫైనల్గా అయితే వేస్తున్నాడు ఫ్రెండ్స్. భలే ఉడికినాయి. అరే పురుగులు బాగా దొరకలేవు అతను అయితే. పురుగుల బాగా ఏమో కానీ మాకైతే మంచిగా ఉడికినాయి మామ నిజంగా. ఇంకా రౌండ్ కలిసి వేసుకోవాలి. ఇక ఒకసారి చూడండి ఎట్టు ఉడికినాయో. ఎక్సలెంట్, ఒక్క కూడా ఉడికింది లోపల, అంత మంచిగా. ఇలాంటివి నిమ్మకాయ పెట్టుకొని తింటే చిన్నగా ఉండాలి టేస్ట్ అయితే. అయితే పెట్టాలి, ఎందుకంటే పురుగులు వస్తాయి, మళ్ళీ పురుగులు బాగా దొరకలేము. చలో ఇప్పుడు ఇంకో రౌండ్ రైస్ చేస్తున్నాయి, మళ్ళీ రౌండ్ అవుతున్నాం మనం అయితే. ఇంకో రౌండ్కి అయితే మళ్ళీ ఆ చేపలు అయితే మళ్ళీ. వామ్మో, ఉరి నాయ, ఉరే ఎక్కడికి వెళ్ళరా ఇంతసేపు నేనేనరా. ఉరి లోపల ఏంటి ఒకసారి ఇట్లా అయితే నాకే కొద్దిలో మిస్రా. మేము ఇక్కడ మేము ఒక పక్క చూడండి లైవ్ లోనే ఉన్నాగా. ఆపలే ఇగోరా నాయన, చూసావా? నాకు అదే డౌట్, ఏదో నల్లగా కనబడతాను కెమెరా పెట్టిన. ఊరిని అరే తొక్క పెద్దలు కదా, అరే కొడుతుంది రెడీగా ఉంటుంది నాయనది. ఈ తేలు ఎక్కడి నుంచి వచ్చిందిరా? పాములు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నాయన గిదేం తేలు చూడండి మామో. ఉరే లోకలు దీని కొండు చూడరా నాయన ఎట్టుందో. ఇగో చూడండి మామ, ఇగో ఇలాంటి పొదలు ఉన్నప్పుడు వచ్చులలో తప్పులేదు తేళ్ళు. ఎందుకంటే చుట్టుపక్కల మొత్తం ఇగో ఈ వాటర్ చూసి రెడ పారకుండా పోతాను. ఉరే ఆల్రెడీ ఇది ఇసంగా కిందేంద్రా, చూడండి ఒకసారి ఈసం బుడ్డి ఎట్టుందో దీనిది. అరే ఈసం బుడ్డి చూడండి ఎట్లుందో ఒకసారి. ఈ అమ్మ చికాకు పాడుగా లోకలు. ఇగో మనం చూడండి, ఇగో అక్కడనే వంట చేసుకుంటాను. ఇగో ఇయ్య మన సామాన్లు, మన లోకల్ ఈ నుంచే వీడియో తీసి నేను చెప్పు నన్ను అక్కడ. బట్ ఇగో చూడండి ఎక్కడికి వచ్చిందో ఈ తేలు. ఘోరంగా అంటే ఘోరంగా వచ్చింది అసలు. కోళ్ళు చేపలు ఇస్తాను మామ. ఇప్పుడే తేలు చూసారుగా మామో. వామ్మో, కొద్దిగా కలిసినాక లోకలు దుబ్బారా ఇప్పటికి చచ్చిపోయే అవకాశాలు ఉన్నాయి. అది చూసి ఎంతలా ఉంది. నాకెంత ఒక జాన కూడా గ్యాప్ కాదు, జాన దగ్గరనే ఉంది ఇంకా. ఫ్రెండ్స్ మన ఫ్రై అయితే దగ్గర అయితే ఫైనల్ పడ్డది ఇక ఫైనల్గా. ఇక చలో అడ్వెంచర్ ఏముందిగా. ఇంకేం అడ్వెంచర్ రా నాయన, ఇక ఇదే పెద్ద అడ్వెంచర్ అయిపోతుంది ఇదే. మా ఒకసారి మన టైం చూడండి ఎంత అవుతుందో. 8-11 అవుతుంది. 8-11 అంటే ఇక మనం అయితే స్టార్ట్ చేయాలి తినుడు. ఎందుకంటే మళ్ళీ యారా ఈ మెల్లగా తినాలి. స్టార్ట్ చేద్దాం ఇక మనం. మనకైతే మెల్లగా తినాలి మనం. స్టఫ్ కోసం ఉల్లిపాయలు, నిమ్మకాయ అన్ని కోసుకుందాం ఒకటి దెబ్బరా. పురి మన జిట్టు తీసి జిస్టు తీయాలి మనం. ఇద్దరు చూస్తుంది దయ్యం. వాళ్ళు ఇటు పక్క రాదు యారా. మీ వాట మీకు ఇచ్చేసినాం, మా వాట మేము తింటాను ఇక. సరే మా మనం అయితే ఫస్ట్ టెస్ట్ చేస్తాను ఇక ఎట్లుంటుంది ఏంటి అనేది తినేది యారా. ఇక బట్టరా మనకైతే ఆనియన్స్ కోసుకున్నాం. ఇంకోటి ఏంటంటే నిమ్మకాయ. ఇగో నిమ్మకాయ చూడండి ఎట్టుంది మంచిగా, పండు నిమ్మకాయ మెత్త ఉడికింది. అంత మెత్త ఉడికింది అంత మెత్త ఉడికింది. ఇప్పుడు తిన్నాం. అదిరిపోయింది అంతే. డైరెక్ట్ తిని ముళ్ళుతో పాటు కూడా తినేసి. పోయిన క్యాంపింగ్ వీడియోలో అయితే ప్రతి ఒక్కరు ఒకటే కామెంట్. ఏం కామెంట్ చెప్పురా? మంచి క్యాంపింగ్ అని తీసుకోండి తమ్ముళ్ళు. మంచి క్యాంపింగ్ చాలా అంటే చాలా, అసలు కనీసం 50 కామెంట్లలో 49 కామెంట్లు ఇదే ప్రతి ఒక్కరు పక్కా ఇది. కానీ మేమైతే కామెంట్ అంటే తీసుకుందాం అనుకున్నాం.
బట్ ఏమైందంటే మన లైట్ పోయిందని తెలిసింది ఇక మీకైతే యారా. ఆ లైట్ మళ్ళీ దానికి ఒక మళ్ళీ అంటారు, దానికి 1200గా. మనకి ఏంటంటే మెయిన్ లైటే. ఈ క్యాంపింగ్ టెంట్తోనన్నా ఆ బరకం వేసి ఎట్టకొట్టి అడ్జస్ట్మెంట్ చేస్తాం కానీ లైట్ లేకుండా అడ్జస్ట్మెంట్ చేయలేము. అందుకే ఈ రోజు లైట్ కొనుక్కున్నాం ఎందుకంటే మనకు ఈ క్యాంపింగ్ టెంట్తో ఏం ప్రాబ్లం లేదు, ఒక్క వర్షాలు పడేటప్పుడు తప్పారా. కానీ మా దరిద్రం ఏంటంటే మేము ఇప్పుడు క్యాంపింగ్ అయితే అప్పుడు వర్షం వస్తుంది ఖచ్చితంగా, అదొకటి దరిద్రం ఉంది. ఇంకోటి ఏంటంటే మేము మర్చిపోయినాం ఫస్ట్లో మేము లైక్ సబ్స్క్రైబ్ అడిగినామో లేదో, బట్ ఇప్పుడైతే మీరైతే ఇంత కష్టపడి చూసి కూడా ఖచ్చితంగా లైక్ కొట్టి సపోర్ట్ చేయండి మేము. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ చాలా చేస్తాం మీకు అయితే తక్కువ చేస్తాం, చాలా అంటే చాలా చేస్తాం. మీ సపోర్ట్ అయితే ఇంకా కావాలి మాకైతే, ఇంకా చాలా అంటే చాలా కావాలి. ఒక్క లైక్ చాలు మీ నుంచి, మాకు ఏమొద్దిగా. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. మరి అది లేట్ వద్దు, సబ్స్క్రైబ్ చేయాలి మీరు. మామ మనకైతే ఇక తినుడైతే మంచి కంప్లీట్ అయిపోయింది. ఒక్కసారి చుట్టుపక్కల చూడండి మామ ఎట్లా ఉంది చూడండి, అంత ఘోరంగా ఉన్నది చూడండి. అరే ఆ లైట్ ఇంకా ఆపలేదారు నువ్వు? ఇదేంద్రా వామ్మో, ఊరి నాయన ఇంకోటారా, ఓరి నాయన మామో, దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది చూడండి. టైం అయితే 9:16. ఉరే గీటి కొండ్లు చూడు ఎట్టున్నాయి లోకలు. చిన్నది తేలుగా చాలా చిన్నగా ఉన్నది, కానీ దాని కొండి చూడండి మా ఎట్టుందో. దాని కొండి ఒక విధంగా ఉన్నది జూన్ లోకలు. ఈ తేలు లెక్క ఉంచుతాను అర్థం కావట్లేదు మా. ఆ దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉన్నాయి. మళ్ళీ మీరు ఆ 2 తేళ్ళు ఒకటే మీరు ఏదేది చేసి అనుకుంటారు మాము, చూసుకోండి కాదంట వీడియో బయటకు వచ్చినాం అట్లా. చూడండి ఇది చాలా చిన్నగా ఉన్నది, అది పెద్దది ఇంకా. యారా ఇలాంటి తేళ్ళని చూసుకుంటే నేను క్యాంపింగ్ చేస్తానంటే మామూలు దారుణం కదా అసలు, నిజం చెప్పాలంటే తెలుసా. మన క్యాంపింగ్ టెంట్ లోపలికి ఏమైనా దూరగాలి లోకలు చూస్తాను. గిజ్జుడు ఎట్టొస్తుందో వెళ్ళిపోతుంది లోకలు కొండ దాపుకుంటా. ఊరు గజ్జుడే ఇగో ఇదే విధంగా కడుతుంది. ఇదిగోరా మీరు ఎట్టొస్తుందిరా నాయన. ఉర్రే చింటుబాయ్ తేలుమా గడదానికి వచ్చుడే. ఉర్రే అదే మీరు వస్తుంది లోకలు. ఇరుకుతుంది మా, ఒక్కసారి చూడండి మామ జర్రి. వామో పుల్లురికినట్టు ఉరుకుతుంది మామో. ఇటు పక్క తేలు ఇటు పక్క జర్రి. చలో ఇక పోయి పడుకుందాం పార నాయన. ఇలాంటి తేళ్ళని పిచ్చి తేళ్ళని చూసి అనుకో నిద్రకోదరా. చూసిరుగా మామ ఎట్లుందో మన పరిస్థితి అయితే. ఘోరంగా అంటే ఘోరంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి గోదావరి పక్క బట్టి కొత్త గోదావరి వచ్చింది ఇక. ఇన్ని రోజులు ఆ పాములు తేళ్ళు ఎల్లెల్ల పడినాయి పాము, ఏ పుట్టలలో ఏ గుప్పలలో పడినాయి కదా సడన్గా వెళ్తానే. ఇప్పుడు మేము సడన్గా పోవడే చూసారు గట్టెళ్ళిందో. అది నీళ్ళ నుంచి అటు నుంచి ఇటు వస్తుందో ఇటు నుంచి అటు వస్తుందో తెలవట్లే, కానీ అది సడన్గా కనపడే మాకైతే. చూసుకోకుంటే మమ్మల్ని వేసి పడేది. ఇదొకట ఇందాక నీ కాలు కాడ ఒకటేనా ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నాయి నిజంగా. ఘోరం కాదు అసలు. అసలు ఏం చేయాలని అర్థం కావట్లేదు. టైం అయితే 9:30 దాటిపోయిందా, 9 అవుతుందా, 9:30. 2 తేళ్ళని చూసినాం ఈరోజు అయితే. సరే మరి అందరికి గుడ్ నైట్. మరి వాటర్ గీటర్ అన్న పెరిగే అవకాశాలు ఉన్నాయంటారు ఇంకా. మేమైతే అక్కడెక్కడి నుంచో ఈ బోర్ మీద చేసుకున్నాం ఇక. ఇక్కడ బోర్ కూడా ముంచితే మేము ఎక్కడ మొత్తానికి ముంచితే లోకలు ఇక పొరపాట్లు కూడా నమ్మద్దు ఇక. ఎందుకంటే అక్కడి నుంచి ఇడికి వచ్చినాయి అంటే అక్కడ కనీసం మనకు ఇది వరకు వస్తాయి రా. ఇక పండుకోవాలి ఇక, లేట్ చేయొద్దు. ఎందుకంటే ఆ తేళ్ళు పాములు చూసారు ఇక, బయట కూడా అసలు ఎక్కువసేపు ఉండేదే కాదు, ఒక 10 నిమిషాలుగా ఉండేదే కాదు నిజంగా. ఓకే మామ మరి ఇక అందరికి గుడ్ నైట్. చికాకు మామ ఒకసారి చూడండి ఒకసారి లోకలు ఏంది నీళ్ళు యాడ్ నుంచి వచ్చినాయిరా. వర్షం కూడా పడలే కదా. ఒకసారి మనోడు చూడండి ఎట తెలిసిపోయాడు, కన్నట్టు అతుక్కుంది అంతే. యారా ఇగోండి చూడండి. నీ సెల్లు తీసుకో ఫస్ట్ అయితే. నాకు ఫోన్ రా, టైం ఎంత అవుతుంది రా ఆయన ముందు. 11:28 అవుతాను టైం. 11:28 కదా, ఆగురా నాయన. కన్నట్టు అతుక్కుంది అంతే మామ. ఇక చూడండి నీళ్ళు ఆడ వరకు వచ్చినాయో. టెంట్ దగ్గరకు వచ్చేసింది. మా దరిద్రానికి ఇవాళ మేము సాప కూడా తెచ్చుకోలేము. మా దరిద్రం అట్టున్నది, మేము ఏం చెప్పాలి చెప్పండి మీకు. యారా ఈ నీళ్ళు గాని నుంచి వెళ్ళి మన చెట్టు చూడండి ఎక్కడ ఉందో. అగోండి కనుక నా వరకు రాలి. ఇగో చూడండి, ఇగో నా వరకు ఇప్పుడే అందుకుంటాను ఈ లోకలు. ఇగోరు ఎంత అవుతుంది? 11:38 అవుతుందా? ఆల్మోస్ట్ 11:29 అవుతుంది నాయన. ఈ టయానికి ఇంటికి కూడా పోలేండిరా. 12 అంటే మామూలు పని లోకలు. ఈ టయానికి కూడా పోతారా? మొత్తం చుట్టుపక్కల ఎట్టుందో అర్థం కావట్లేదు. ఇప్పుడు బయటికి పోవాలంటే భయం అవుతుంది. టెంట్ కాదురా నాయన, గీ వాటర్ చూడండి మామ. గీ 12 గంటలకు వాటర్ చూడండి ఎట్లా వచ్చినాయో. ఇగోండి మన బండి ఈడికి ఉన్నది, మేము గీర టెంట్ వేసుకున్నాం. స్పీడ్గా సామాన్లను బయట పెట్టినావుగా, తీసి స్పీడ్ కంటే చాలా స్పీడ్గా ఉండాలి మనం.
అది జాగ్రత్త చూసుకోవాలి. ఈ పాములు కూడా వస్తాయి, తేళ్ళు పాములు ఖచ్చితంగా. ఇగోండి చూడండి వెనకైతే వాటర్ చూడండి ఆడకొచ్చినాయి. ఇగోండి వాటర్ ఈ 11 గంటలకు లోకలు ఏం చేస్తుర్రా చింటూ? సరేపా పక్కన సామాన్లను చదువుకుందాం పట్టు. సో మామ మన సామాన్లు అయితే ప్రతి ఒక్కటి చదువుకున్నాం. ఒక్కసారి చూడొచ్చు మీరు. ఇక క్యాబినెట్ కూడా తీసుకున్నాం. వాటర్ అయితే ఇగో ఇలా ఇటు వరకు ఉండేనా, ఇప్పుడు ఆడి వరకు వెళ్ళిపోయినాయిరా చింటూ. ఇట్లా అయితే అట్టరా నాయన. ఇప్పుడు ఈ టైం అయితే ఇప్పుడు చూసి ఒకసారి టైం 11, 12 అవుతుందిరా నాయన. సో మామ మీరైతే ఏమనుకోకండి, ఎందుకంటే చెప్పాలన్నా ఎప్పుడు కూడా ఏ క్యాంపింగ్ వీడియోలు కూడా మేము ఇట్లా మధ్యలో పోయినప్పుడు అయితే లేదు. ఎందుకంటే ఇప్పుడు గోదావరి అయితే ఘోరంగా పెరుగుతుంది. ఇప్పుడు మనకు అక్కడ దాటకానే ఉంటుంది. మామూలు దారుణంగా అంటే మామూలు దారుణంగా ఉంటుంది. మరి సెల్లులు ఇల్లులు అసలు ఎట్లా చేసేది అర్థం కావట్లేదు. కనీసం ఒక క్లిప్ అనేది తీయడానికి అక్కడ ట్రై చేస్తున్నారా? కనీసం ఒకటనే తీయాలి ఒకళ్ళు. ఇట్లాంటి సగం వీడియో తీసినా మరి ఇది అప్లోడ్ చేద్దాం వద్దా? మరి అప్లోడ్ చేద్దాం మరి ఏమల్లు మరి ఐడియా అంతే వాళ్ళు. సో మా మీకైతే ఇట్లా సగం క్యాంపింగ్ వీడియోలు అయినా ఇంకో టైం అయితే 12 అవుతుంది. బట్ మేము ఎప్పుడైతే ఇంటికి పోలే, ఒకవేళ మీకు ఇట్లాంటి వీడియోలు చేయాలన్నా వద్దా చెప్పండి సగంగా. ఎందుకంటే మేము కొంచెం కష్టపడ్డామని మేము ఈ వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటాను. ఒకవేళ ఈ వీడియో నచ్చకుంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలు ఇట్లా సగం అయితే అంటే పెట్టాం మేము వీడియోలు ఇక. ఎందుకంటే ఎక్కువసేపు కూడా పైకి చూసుకుంటూ మాట్లాడేది కాదు. చూసిగా ఎంతసేపు పాములు తేలి ఎట్టున్నాయో ఎక్కువ కింద చూసి అవుతాను. అది సగం అడుగు వెళ్ళిపోదామా. మనోడైతే ఇక సామాన్లు అయితే అన్ని అయితే ఎక్కిస్తాను మా బండి మీదకి. బండి అయితే తెచ్చుకున్నాం. దూరితే సిగాదు చలో లోకలు ఇక స్పీడ్గా ఎక్కువ వెళ్ళిపోవాలి. ఇక అస్సలు లేట్ కూడా చేయొద్దు. ఇక సామాన్లు అయితే తెచ్చుకున్నాం. అని పాప మన బాడీ అంత తడిసిపోయింది. ఆడ ఇంటికి పని కట్ట చెప్పలేదు. తాన్ చేసి పడండి లోకలు ఆ గలీది నీళ్ళల్లో. సో మనమైతే మొత్తం చదువుకున్నాం. ఎట్లుంటుందో అసలు పక్క గీతేలు చూడరా, గీతేలు చూడరా, ఇదిగోరా తేలు, ఇదిగోరా అయ్యా నాయన గీతేలు చూడరా రోడ్డు మీద తెలు. గా తేలు కనపడుతుంది అసలు వీడియో దాని పక్క పోయి ఆపుతున్నా కొంచెం చూడండి. కాలు పడుతుంది. వాయో 12 గంటల ఇలాంటి తేలు కనపడుతుంది. ఏం చెప్పాలి, ఎక్కువసేపు ఉండేది పోరా నువ్వు. అదే అర్థం కావట్లేదు. అక్కడ ఆ నీళ్ళు దాటి ఇక్కడ ఘోరంగా ఉంటుంది మన ఫస్ట్ తెలుసా. అదే అర్థం కావట్లేదు ఎట్ట దాటుడు. ఏరియాలు అసలే సరే చూద్దాం. తెలిసి మంచిగా దాటితే ఒకవేళ దాటి కాదు ఏం పెట్టుకున్నాం కాటి వారికి. నువ్వు వెనకది నెట్టగలుగుతావు. ఒకవేళ నెట్టాలంటే మరి సరే చూస్తారా ట్రై చేస్తా. గిన్నె నీళ్ళేంద్రా నాయన తక్కువ. ఇప్పుడు ఎంత లోతు వస్తుందో ఆ లోకల్ నువ్వు మంచిగా లైట్ అట్లా వేస్తే నాకు అద్దాలకు తగులుతుందిరా. గన్నేంద్రా నాయన ఏంది ఇంత లోతు లోకలు దిగి నెడతారు లోతు వస్తుందిరా. లోతుందిరా లోకల్ ఊరు తక్కువ లోతు రావట్లేదా. లాగుతాను. అరే లోకల్ వీడియో ఆపరా. ఎట్టాపాలి రా ఏ వీడియో ఆపు. 2 చేతులు ఖాళీలో ఇక్కడ. అరే మరి లోతు వస్తుంది దిగి నెట్టాలరా. మరి పట్టుకో మరి పోను ట్యాంక్ పెట్టు మరి ట్యాంక్ పెట్టు. సరే ఆపురా ఆపురా ఆపురా. ఎక్కడ ఆపుతారా ఇట్లా అంటాయా నన్ను వీడియో తీస్తారా నాయన. వీడియో మొత్తం మన పోడు ముట్టువారా.